కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు గోదావరిలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం తప్పుకి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ లో 2 సార్లు మోటార్లు మునిగిపోయాయని గుర్తు చేశారు. కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి, మరి యూరియా ఇస్తే పంట వండుతుంది, పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో పోసిన తర్వాత ఇంకా తప్పైంది ప్రజలారా మహాప్రభు అని చెప్పి లెంపలేసుకొని గుంజీలు తీయవలసినటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్లు ఇంకా తప్పును ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెప్తూ ముందుకు వచ్చేటువంటి సందర్భం చూస్తే కోడుగుడ్డుకు ఈకలు వీకేటువంటి దయ్యాలు వేదాలు వల్లించే విధంగా మాట్లాడేటువంటి మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తున్నమాట. ఈ సందర్భంగా చెప్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోయాల్సిందే నీళ్లు, లేదంటే 50,000 మందితో మేము వెళ్ళి అక్కడ పంపులు ఆన్ చేస్తామంటున్నారు. అసలు ఆ పంప్ హౌస్లు వ్యాయామాలు 2 సార్లు మునిగిపోయినాయి తెలుసా అని అడుగుతారు. ఎత్తి ఎందులోకి పోస్తావు అంటున్నా, అన్నారమే కదా, తర్వాత సుందిలినే కదా. అన్నారం బ్యారేజు సాంకేతికంగా బలహీనంగా ఉందని చెప్తూ ఎండేసే వాళ్ళు లోకం కోడే కూస్తున్నది. ఎలా మన కళ్ళకు కనిపిస్తుంది మేడిగడ్డ. ఈ పిచ్చి మాటలు ఎందుకు కేటీఆర్ గారిని అంటున్నా.